సాయిరాం. కృష్ణుడి ఆజ్ఞ. హనుమంతుడిపై గరుడుడి యుద్ధం. అసలేం జరిగింది? రామభక్తుడైన హనుమంతుడిని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఎందుకు బంధించాలనుకున్నాడు? వేగంలో తనకు తిరుగులేదని గర్వపడిన గరుడుడిని, తన అందమే సర్వస్వం అనుకున్న సత్యభామను కృష్ణుడు ఒకే ఒక చిన్న లీల ద్వారా ఎలా ఆట పట్టించాడు? దేవుడి కంటే దేవుడు భక్తుడు ఎంత గొప్పవాడో నిరూపించే ఈ నమ్మశక్యం కాని పౌరాణిక రహస్యం మీకు తెలుసా? ఈరోజు మన వీడియోలో ద్వాపర యుగంలో జరిగిన ఒక అద్భుతమైన గర్వభంగ లీల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీ హృదయాన్ని కదిలించే ఒక ట్విస్ట్ ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను పరిపాలిస్తున్న సమయం అది. కృష్ణుడి భార్య అయిన సత్యభామకు తన అందం పైన తనే కృష్ణుడికి అత్యంత ప్రియమైన భార్యననే అహంకారం రోజురోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో కృష్ణుడి వాహనమైన గరుడుడికి ఈ విశ్వంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల శక్తి తనకే ఉందని, తనకంటే బలవంతుడు లేడనే గర్వం తలకెక్కింది. అంతెందుకు, కృష్ణుడు ఆయుధమైన సుదర్శన చక్రానికి కూడా తానే ద్వారకను రక్షిస్తున్నాననే అహంకారం వచ్చింది. వీరందరి మనసుల్లో పేరుకుపోయిన ఈ అహంకారాన్ని గమనించాడు ఆ జగన్నాటక సూత్రధారి. ఎవరినైనా సరే గర్వంతో విర్రవీగితే భగవంతుడు అస్సలు సహించడు. వారిని సరిదిద్దటానికి కృష్ణుడు ఒక అద్భుతమైన వ్యూహాన్ని రచించాడు. కృష్ణుడు గరుడుడిని పిలిచి, గరుడా, నువ్వు వెంటనే గంధమాదన పర్వతానికి వెళ్ళు. అక్కడ హనుమంతుడు ఉన్నాడు. ద్వారకకు రమ్మని నేను పిలిచానని చెప్పు అన్నాడు. గరుడు గర్వంగా ఎగిరి వెళ్ళి హనుమంతుడి ముందు నిలబడి, ఓ వానరుడా, మా ప్రభువు శ్రీకృష్ణుడు నిన్ను ద్వారకకు రమ్మంటున్నాడు, నా వెనుక రా అన్నాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి, నేను కేవలం శ్రీరాముడిని మాత్రమే ఎరుగుదును, కృష్ణుడెవరో నాకు తెలీదు, నేను రాను అన్నాడు. గరుడుడికి కోపం వచ్చి హనుమంతుడిని బలవంతంగా తీసుకెళ్లాలని చూశాడు. కాని హనుమంతుడు తన తోకతో గరుడుడిని ఒక్క విసురు విసిరాడు. ఆ దెబ్బకు గరుడు ఆకాశంలో కిలోమీటర్ల దూరం పడిపోయాడు. తన వేగమంతా శూన్యమైపోయింది. ఎలాగోలా తేరుకొని గుండెలు బాదుకుంటూ ద్వారకకు చేరుకునేసరికి అక్కడ హనుమంతుడు అప్పటికే కృష్ణుడి కంటే ముందే వచ్చి కూర్చొని ఉన్నాడు. గరుడుడి వేగం హనుమంతుడి భక్తి ముందు మోకరిల్లింది. ద్వారకా గుమ్మం దగ్గర సుదర్శన చక్రం హనుమంతుడిని లోపలికి వెళ్లకుండా ఆపాలని చూసింది. హనుమంతుడు నవ్వి ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకొని నమిలేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇక లోపల కృష్ణుడు శ్రీరాముడి రూపంలో, రుక్మిణీదేవి సీతాదేవి రూపంలో కూర్చున్నారు. సత్యభామ సీతలాగా అలంకరించుకొని కూర్చుందాం అనుకుంది, కాని కృష్ణుడు రుక్మిణిని కూర్చోబెట్టాడు. హనుమంతుడు రాముడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి పాదాలపై పడి, ప్రభూ, అంతా బాగుంది, కాని ఈరోజు నీ పక్కన ఉన్న సీతమ్మ స్థానంలో ఏ వింత జంతువు కూర్చుంది అని అడిగాడు. ఆ మాటతో సత్యభామ అందం, గర్వం మట్టిలో కలిసిపోయాయి. అప్పుడు హనుమంతుడు తన నోట్లో ఉన్న సుదర్శన చక్రాన్ని బయటకు తీసి కృష్ణుడి పాదాల ముందు పెట్టాడు. గరుడు, సత్యభామ, సుదర్శనుడు ముగ్గురు కృష్ణుడి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. చూశారా, భగవంతుడి ముందు మన అందం, బలం, అధికారం ఏవీ పనికిరావు. కేవలం నిష్కల్మషమైన భక్తి మాత్రమే నిలుస్తుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.